అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా ఇర్మియా గ్రంథం 15:11 నిశ్చయముగా నేను నీకు మేలు చేయవలనని నిన్ను బలపరుచున్నాను. ఎందుకు ప్రభు మనల్ని బలపరుస్తాడు అంటే మేలు చేయాలని. అంటే మేలు చేసే ముందు ఆయన మనలను బలపరుస్తాడు. దేని ద్వారా బలపరుస్తాడు? వాక్యం ద్వారా మనల్ని బలపరచువాడు, విశ్వాసంలో మనల్ని బలపరచువాడు, ప్రార్థనలో, దేవుని యందు భయభక్తి కలిగి జీవించడంలో, పరిశుద్ధతలో బలపరచబడాలి. మనం బలపరచబడే కొలది మేలులే కలగబోతున్నాయి. మనం గమనిస్తుంటాం, రైతులు చిన్న చిన్న మొక్కలు వేస్తారు. అలాగే రోడ్డు ప్రక్కన కూడా గవర్నమెంట్ వారు మొక్కలు నాటుతారు. ఆ మొక్క చిన్నగా ఎదుగుతున్నప్పుడు దాని చుట్టూ ఒక ఫెన్సింగ్ పెడతారు, గ్రిల్ లాంటిది పెట్టేస్తారు. ఎందుకు పెట్టారు? అది జాగ్రత్తగా ఎదగాలని, అది ఎదిగి బలం పొందాలని, అది దేని చేత తొక్కబడకుండా కాపాడబడాలని, దానికి మేలు కలుగుట్టుకే ఆ గ్రిల్ పెట్టారు. ఒకవేళ మొక్క ఇలా అనుకోవచ్చు, అన్ని మొక్కలకు లేని ఆటంకాలు నాకే పెట్టారేంటి? దాని చుట్టూ చాలా పిచ్చి మొక్కలు ఉంటాయి, ఆ మొక్కలకు పెట్టిన కాపుదలు నాకెందుకు పెట్టారు? నా చుట్టూ గ్రిల్ ఎందుకు పెట్టారు అని ఆ మొక్క అనుకుంటే అది నష్టపోతుంది. ఆ గ్రిల్ అనేది మిగిలిన మొక్కలకు ఎందుకు పెట్టలేదంటే అవి పిచ్చి మొక్కలు, వాటికి అక్కర్లా, వాటికి ఎవరు కాపాడనక్కర్లా, వాటికి కాపుదల అవసరం లేదు. కానీ దీనికి మంచి మొక్క కాబట్టి దీనికి కాపుదల అవసరం. నువ్వు దేవుని భక్తిలో ఎదుగుతున్నావు, విశ్వాసంలో ఎదుగుతున్నావు, ప్రార్థనలో ఎదుగుతున్నావు, నీకు కాపుదల కావాలి. దేవుడు నిన్ను బలపరచాలని, ప్రభు మీ జీవితాలకు మేలు చేయాలని ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. కొన్నిసార్లు కొన్ని విషయాల్లోకి మనం వెళ్ళలేకుండా ఆపుతాడు ప్రభు. ఎందుకు మనల్ని ఆపుతున్నాడు? మన మేలు కోసమే. కొన్ని విషయాలు మన జీవితంలోకి రాకుండా, మనం పొందకుండా కూడా దేవుడు ఆపుతూ ఉంటాడు. అప్పుడు మీరు కలవరపడకండి. నేను దేవుని భక్తి కలిగి ఉన్నాను, నేను అనుకున్నవన్నీ పొందలేకపోతున్నాను అని తొందరపడద్దు. చూడండి, పిచ్చి మొక్కలకు లేని కాపుదల మంచి మొక్కలకే పెడతాం. పిచ్చి మొక్కలు వాటిని ఎవరు పట్టించుకోరు. అవి పిచ్చి మొక్కలు, అవి ఉపయోగం లేనివి. కాబట్టి వాటికి కాపుదల అక్కర్లా, అవి ఎదుగుతూ ఉంటాయి. వాటిని కాపాడడానికి గవర్నమెంట్ వారు కానీ లేదా రైతులు కానీ ఎవరు వాటి చుట్టూ ఫెన్సింగ్ వేయరు, ఎందుకంటే అవి పిచ్చి మొక్కలు కాబట్టి. మంచి మొక్క అనుకోవచ్చు, నేను మంచి మొక్కను కదా, నా చుట్టూ ఎందుకు ఈ గ్రిల్ పెట్టారు, నాకే ఎందుకు ఈ కాపుదలు పెట్టారు అంటే దాని మేలు కోసమే, ఆ మొక్క మేలు కోసమే. ఈరోజు మీ జీవితాల్లో కొన్నిసార్లు మీకు అనిపించవచ్చు, భక్తిహీనులు, భక్తి లేని వారు బాగానే ప్రబలుచున్నారు కదా, మరి నేను భక్తి కలిగి ఎంతగా ప్రార్థిస్తున్నా నేను అన్ని విషయాల్లో ఫలభరితంగా లేనే, కొన్ని విషయాల్లో నాకు కొన్ని ఆటంకాలు ఉన్నాయని బాధపడొద్దు, కృంగిపోవద్దు. నీ పట్ల దేవుడు నిశ్చయముగా ఒక మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. అందుకే పిల్లలను మన స్కూల్కి పంపిస్తాం. ఎందుకు పంపిస్తాం చెప్పండి? వాళ్ళు మేలు పొందాలనే కదా. మరి ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు క్రమశిక్షణ ఉంటుంది, నేర్చుకోవాలి, అసెంబ్లీలో నిలబడాలి, అలాగనే ప్రతి క్లాస్లో టీచర్ చెప్పినవి నేర్చుకోవాలి, ఇంటికి వచ్చాక హోంవర్క్ రాయాలి. ఆ పిల్లలు ఇలా అనుకోవచ్చు, మా తల్లిదండ్రులు ధనవంతులే కదా, నన్ను ఎందుకు ఇలా కష్టపెడుతున్నారు, ఎందుకు మాటి మాటికి స్కూల్కి పంపి ఆ హోంవర్క్లు రాసి, హాఫ్ ఇయర్లీ టెస్ట్, యాన్యువల్ టెస్ట్, ఎందుకు ఈ టెస్ట్లని, ఈ పరీక్షలు నాకు ఎందుకు అని మీ బాబు గారి పాప గారు అనుకుంటే మీరేం చెప్తారు? అది నీ మేలు కోసమే, ఈ టెస్ట్లన్నీ నీ మేలు కొరకే. చదువుతున్న ప్రతి బిడ్డ కూడా పై క్లాస్కి వెళ్ళాలంటే తప్పక పరీక్ష రాయాలి. పరీక్షలు రాయకుండా పై క్లాస్కి వెళ్ళరు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని పరీక్షలు మన జీవితంలో ఎదురవుతాయి. కలవరపడద్దు. దేవుడు నాకు అసలు తోడుగా ఉన్నాడా, దేవుడు తోడుగా ఉంటే ఈ బాధలు ఎందుకు రావాలి అని అనుకోవద్దు. పరీక్షలు వస్తున్నప్పుడు దాన్ని రాయమంటున్నాడు, ఎదుర్కోమంటున్నాడు. ఆ ఎదుర్కొనే బలాన్ని, జ్ఞానాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఒక స్టూడెంట్ పరీక్ష ఎలా రాస్తాడో అలా మీరు మీకు ఎదురైన సమస్యను జయిస్తానని నమ్మి విశ్వాసంతో దాన్ని ప్రార్థనాపూర్వకంగా జయించండి. ప్రభు మీద మీ భారం మోపండి, మీరు జయిస్తారు. నిశ్చయముగా ఆయన మీకు మేలు చేయాలనే మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించ
ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆ చిన్న మొక్క, ఆ ప్లాంట్ నాటినప్పుడు దాని చుట్టూ పెట్టిన గ్రిల్లు దానికి ఆటంకంగా అనిపించవచ్చు, కానీ దాని మేలు కోసమే పెట్టారు. ఆ ప్లాంట్ ఒకవేళ ఎప్పుడు నా చుట్టూ నుండి అడ్డెప్పుడు తీసేస్తారు అన్నట్లయితే మనం ఎప్పుడు తీస్తాం చెప్పండి? అది బలపడిన తర్వాత, అది ఎదిగి బలముంది ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు చూడండి, దారిని పోతున్న వారు కానీ పశువులు కానీ దాన్ని తొక్కవు, అది దాన్ని పాడు చేసే అవకాశం ఉండదు. కాబట్టి అప్పుడు దాన్ని పూర్తిగా తొలగిస్తారు. ఎందుకు దేవా మమ్మల్ని బలపడమంటున్నావు, వాక్యంలో బలపడమంటున్నావు, ప్రార్థనలో బలంగా ఉండమంటున్నావు, విశ్వాసంలో బలపడమంటున్నావు, ఆత్మీయతలో బలపడమంటున్నావు అంటే మేలు పొందాలని. మనం మేలు పొందుకోవడానికే ప్రభు ఈ విషయాలు నేర్పిస్తున్నాడు. ఖచ్చితంగా మీరు కాపాడబడతారు, మేలు పొందుకుంటారు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానను అన్నాడు. కాబట్టి యథార్థంగా జీవిద్దాం దేవుని మార్గంలో. ప్రభు నీకు నీ కుటుంబానికి గొప్ప మేలులతో నింపి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ వాక్యమిని ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ప్రతి కుమారుని కుమార్తెను దీవించువాడు నీవే, బలపరచువాడు నీవే, ఆత్మపూర్ణులుగా చేయవాడు కూడా నీవే. మా జీవితాల్లో ప్రతి బలహీనతలను తీసివేసి ప్రభువాన్ని మీ ఆత్మ ద్వారా బలపరిచి వారికి విశ్వాసమందు, భక్తి యందు, పరిశుద్ధత యందు, నీతి యందు వారు ఇంకనూ ముందుకు సాగుతూ బలపడినట్లుగా సహాయం దయచేయండి. నిశ్చయముగా ప్రభువాను సెలవిచ్చున్నావు, మాకు మేలు చేయటకే మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి వరములతో నింపువాడు నీవే. ఆత్మ ఫలము కలిగి ఉండటకు సహాయం దయచేయండి. నీ చిత్తం నెరవేర్చేవారుగా చేయండి. ప్రతి ఆత్మీయుడు, ప్రతి ఆత్మీయురాలు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసము, మరి ఆశా నిగ్రహము కలిగి నీ ఎడల భయభక్తి కలిగి జీవించేటువంటి ఆత్మ ఫలములు కలిగి ఉంటకు సహాయం దయచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. నీ కృపలో వీరిని వర్ధిల్ల చేసి మీరు అక్కడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, నీ రాజ్య విస్తరణలో బలమైన సాక్షులుగా వాడుకోమని, ఈ రోజు ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దర్శించి బలపరిచి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. ఈ వాగ్దానం విని మీతోనే ఉంచుకోవద్దు. వాగ్దానం విన్న వెంటనే ఆమేన్ చెప్పమంటాను. ఆమేన్ అనగా అవును గాక అని. అవును, వాగ్దానం మీ పట్ల నెరవేరాలని మా ప్రార్థన. అటు తర్వాత మీ ఫ్రెండ్స్, స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు కూడా షేర్ చేస్తారని నేను నమ్ముతున్నా. ప్రభు మిమ్మల్ని బలపరచాలని మా ప్రార్థన. గాడ్ బ్లెస్ యు. ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యువర్ లైఫ్ విత్ అ లాంగ్ లైఫ్. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేసి ఆస్వాదించి కాపాడును గాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం 2 Chronicles chapter 20:17. 2 దినవృత్తాంతం 20:17. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడికుడి. స్టాండ్ ఫర్మ్ అండ్ సీ ద డెలివరెన్స్ ది లార్డ్ విల్ గివ్ యూ. The Lord is going to give you a great deliverance. You will just stand and see in prayer. ప్రార్థనలో ఉంటూ మీరు వాటిని పొందుకుందురుగాక. May happy birthday to you. Many more returns of the day. May the Lord continue to bless you. Anniversary జరుపుకున్న వారికి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృపా దంపతులని మీకు దేవుడు దయచేయునుగాక. మీరు ఆదర్శ దంపతులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణాలు లోకానికి ప్రచురపరిచేవారుగా, ప్రేమానురాగాలు ప్రభు మీకు దయచేయునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్ మీ మధ్యలో అది అధికమవునుగాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం నెహెమయా చాప్టర్ 8:10. ఆ నెహెమయా 8:10 చూద్దాం. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలమొందుదురు. దుఃఖపడకుడి అని ముందు లైన్లో ఉంటుంది. దుఃఖపడకుడి,
యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలముందుదురు. ఇక దుఃఖపడింది చాలు, ప్రభులు ఆనందించండి, స్తుతించండి, ప్రార్థించండి, భారం ఆయన మీద మోపండి, కన్నీళ్లతో ప్రార్థిద్దాం, ప్రార్థన అయిన తర్వాత ఇక ఆనందిద్దాం, ప్రభు జవాబిస్తాడని. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.